కురుక్షేత్ర యుద్ధం మొత్తం 18 రోజుల పాటు జరిగింది. మొదటి రోజు యుద్ధానికి సైన్యాలు సిద్ధమయ్యాయి. అర్జునుడు రథంలో కూర్చొని యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. కానీ ఎదురుగా ఉన్న వాళ్ళలో భీష్ముడు, ద్రోణుడు, బంధువులు, స్నేహితులు కనిపించగానే మనసు దిగులుతో నిండిపోయింది. తన బాణాన్ని వదిలి యుద్ధం చెయ్యను అని వెనుకంజ వేస్తాడు. అప్పుడు రథసారథి అయిన శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా బోధించాడు. కర్మణ్యే వాదికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భుః మా తే సంగోస్త్వకర్మణి. అర్జున, నీ హక్కు కేవలం నీ కర్మ చేయడంలోనే ఉంది. ఫలితాలపై నీకు హక్కు లేదు. ఫలితాల కోసం ఆశపడి కర్మ చేయకు. అలాగే ఫలితాల భయంతో పనిని వదిలిపెట్టకు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తాడు. ఇది కేవలం అర్జునుడికే కాదు, ప్రతి మనిషికి జీవిత పాఠం. కర్మ చేయాలి, ఫలితాలను దైవానికి అప్పగించాలి. ఇదే భగవద్గీత సారాంశం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.